హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. చూడండి మా మొక్కలన్నీ ఎలాగైపోయినాయి. ఆయన అన్ని ప్రూనింగ్ చేసేసాను, ఎందుకంటే ఎండకు తట్టుకోలేకపోతున్నాయి. ఫస్ట్ వాటర్ ఎంత పెట్టినా సరే వాటిల్లో గ్రోతింగ్ అనేది కనపడట్లేదు. ఒక 2-3 రోజులు అయితే మాత్రం కొంచెం మంచిగా ఉంటాయో అనిపిస్తుంది. నిన్న వర్షానికి మాత్రం కొంచెం రిలాక్స్ అయినట్టు కనిపించినాయి ఈ మొక్కలన్నీ. ఆ చుట్టూ చూడండి రెడ్ బార్డర్ వేయించాను, వాటి మీద ముగ్గులు పెట్టిద్దామని. మీ ఒపీనియన్ చెప్పండి, ఎలా ఉంటుంది? ముగ్గులు ఏ టైప్లో పెట్టిస్తే బాగుంటుంది, ఆ డిజైన్స్ ఎలా పెట్టిస్తే బాగుంటుంది? మీ సజెషన్ కోసమే నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను. జస్ట్ మొన్నే అయిపోయింది కలర్ వేయటం అంతా. ఇంకా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పెయింటర్స్ ఏమన్నారంటే, కొంచెం ఎండ తగ్గనండి మేడం, వైట్ పెయింటింగ్ సెట్ అవ్వదు, కష్టం అవుతుంది అని చెప్పారు. అందుకని ఆగుతున్నానమాట. చూడండి ఎలాగున్నాయో మొక్కలన్నీ. ఒక్క చిన్న ఇది వచ్చిందండి, అదేంటి అంజూరా మొక్క, అంజూరాకాయ వచ్చింది, అదిగో చూపిస్తున్నాను చూడండి. అదేమైంది, నేను బాగుంది రోజు అనుకుంటున్నా, ఇవాళ మార్నింగ్ పైకి వెళ్ళేటప్పటికి ఇదేమో సపోటా, దీని పక్కనే ఉంటుంది చూడండి అంజూరా. పైకి వెళ్ళేటప్పటికి దానికి చిలక, ఆ చిన్న కాయనే మళ్ళీ చిలక కొట్టేసింది, ఒక పక్క అంతా కొట్టేసింది. ఏందని చూస్తే చిలక, అది ఏదో బర్డ్స్ కొట్టేసినాయి అనమాట. అదిగో చూడండి, ఫస్ట్ వచ్చిన అంజూరా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే అవి కూడా చూస్తుంటాయి కదండి, ఎండలో ఎక్కడ దొరుకుద్ది ఏం దొరుకుద్దని, అది ఏందో డాట్స్ డాట్స్ వచ్చేసింది అనమాట. ఈ టేబుల్ ఆరెంజ్ అయితే మాత్రం చాలా, టేబుల్ లెమన్ అన్నా ఆరెంజ్ అన్నా ఒకటే పుల్లగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రెండే కాయలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఈ టైంలో చాలా మంచిగా వచ్చింది. ఇది జామ మొక్క అండి, ఇది కూడా రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నా. కింద కట్ చేసేసి ఒక 100 రూపీస్ టబ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయి, ఎలా అయిపోయినాయి చూడండి మొక్కలన్నీ. నాకే చూస్తానికి ఎట్లనో అనిపిస్తుంది, మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాము. ఇన్ని మొక్కలు పెంచుకుంటాం, వాటికి దాహం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందండి. మనం చిన్న కుండీల్లో ఇంత మట్టి పోసి పెడితే వాటికి ఎక్కడ అందుతుంది ఎండల్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్